నాన్న, అమ్మ. మాకు ఊహ వచ్చినప్పటికీ ఆయన ప్రభు తట్టు వచ్చాడు. నాకు ఊహ వచ్చేటప్పటికి ఒకప్పుడు అడవి ఒలీవ కొమ్మే, ఒకప్పుడు జాతి విహీనపు ద్రాక్షవల్లే. కానీ ప్రభుతో అంటకట్టుబడిన తర్వాత అమ్మా నాన్న ఒక స్నేహితులుగా బ్రతికేవాళ్ళు. భార్యాభర్తలు కొట్లాడుకున్న దినం ఒక్కటి వాళ్ళు రక్షణ పొందిన తర్వాత నా కళ్ళతో చూడలేదు, నా చెవులతో వినలేదు. వాళ్ళు ఎప్పుడు కలిసి ఒకే మంచం మీద పండుకునేవాళ్ళు. వాళ్ళ మధ్యలో నేను ఉండేవాడిని. నాన్న చేయి, అమ్మ చేయి, నాన్న కాలి, వాళ్ళ మధ్యలో నేను ఉండేవాడిని. నేను లేనంటే పిల్లలు అక్కడే ఉండేవాళ్ళు, అక్క వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, అమ్మ నాన్న ఒకే చోట కలిసి భోజనం చేసేవాళ్ళు. ఒక మాట ఇంటర్వ్యూలో భవిష్యత్తులో ప్రభు చిత్తమైతే 2 వారాల్లో అది ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాం. నేను అడిగా, నాన్న అమ్మ ఎప్పుడైనా వివాహమైన తర్వాత మీకు దూరంగా 1 రోజైనా 2 రోజులైనా వాళ్ళ పుట్టింట్లో ఉందా అని అడిగా. అమ్మా, ఎవరిని బాధించాలని కాదు, మన కుటుంబాలు అలా కట్టుకోవాలి, ఈయనేదో గొప్పోడని చెప్పడానికి కాదు. ఒక వ్యక్తిని ప్రభు పట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా మార్చబడతాడో మార్చిన ఆ దేవుని గొప్పతనం చెప్పాలని. మీ పెళ్ళైన తర్వాత అమ్మ ఎప్పుడైనా అలిగి పుట్టింటికి వెళ్ళిందా అన్న, లేదయ్యా. అమ్మ ఎప్పుడైనా వివాహమైన తర్వాత 1 రోజైనా మీరు లేకుండా తన పుట్టింట్లో కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళిందా అన్నాడు. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు వచ్చేటట్టయితేనే ఒక్కదాన్ని పంపిస్తా, లేదు 2 రోజుల మేమిద్దరం కలిసి వెళ్తాం, 3 రోజుల ఇద్దరం కలిసి వెళ్తాం. నాకు కుదరలేదా, అమ్మనొక్కదాన్ని పంపించాల్సిన పరిస్థితి వచ్చిందా, అసలు ఆ ప్రయాణమే క్యాన్సిల్ చేస్తానయ్యా. రమణ వాళ్ళు గొప్పోళ్ళని కాదు, నా ప్రభు నాకు ఇచ్చిన నా పిల్లలు. మీరందరూ అలా ఐక్యంగా బ్రతకాలని లేరని కాదు, ఇంకెక్కువ ప్రేమతో బ్రతకాలని ప్రభు సన్నిధిలో నేను కోరుకుంటున్నా. నేను ఎప్పుడైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా? ఎట్టాగైనా మా అమ్మ నాన్నల మధ్యలో నేను గొడవ పెట్టాలా. నేను అబద్ధం ఆడలేదు సుమే, నా మాట నా ప్రభు వింటున్నాడు. సరదాగా ఏదో ఒక విషయం, చిన్న విషయమైన గొడవ పెట్టి రావాలా. వాళ్ళు గొడవ పడతా ఉంటే చూసి కాసేపు, అంటే గొడవ పడితే చూసి సంతోషించాలని కాదు, రైట్ వీళ్ళు గొడవ పడ్డారు చూడని ఏదో ఒకటి చెప్పాలని చెప్పి వెళ్ళేవాడిని. సెలవులకి వెళ్ళేవాడిని. మా నాన్న కూర్చోబెట్టి, నాన్న మొన్న మా అమ్మ అడిగితే డబ్బులు లేదంట కదా అనేవాడిని. ఎవరన్నారయ్యా అనేవాడు. ఎవరనేది ఏముంది, మా అమ్మే చెప్పింది. మీ అమ్మ అట్ట చెప్పదుగా, నువ్వు కొత్త పదాలు ఏం కనిపెట్టకయ్యా అని. లేదు నువ్వు చెప్పావు, నువ్వు ఇవ్వలేదంట, మా అమ్మని మొన్న ఏదో అన్నావంట కదా అని అంటే మా అమ్మతో అనేవాడిని, అమ్మ ఊరక అట్లా అనవే, ఊరక అట్లను, నాన్న అన్నాడే నన్ను అని అంటే నేను అన్నయ్య. నేను ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం చెప్తా. అంతకంటే వాళ్ళు గొప్పోళ్ళు కాదు, వాళ్ళు ఆరాధించే దేవుడు గొప్పోడు. ఆయన ఒక వ్యక్తిని పట్టుకుంటే ఎట్లా మార్చగలుగుతాడో, ఒక వ్యక్తి బ్రతుకును ఎట్లా ధన్యం చేయగలుగుతాడో అది చెప్తున్నా. అమ్మా, భక్తి అంటే ఏదో మందిరానికి వచ్చి మోకరించి గంతులేసి దేవునికి స్తోత్రాలు చెప్పి వెళ్ళేది కాదు. ఈ భక్తిని మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఈ భక్తి వాతావరణాన్ని మన పిల్లలకు మనం పంచేటువంటి వారిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్తా, సెలవులకి ఇంటికి వచ్చేవాళ్ళం. సెలవులకి, దసరా సెలవులకి, సంక్రాంతి సెలవులకి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది చూసారా, ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చేటప్పుడు అమ్మ ఎట్లా కనపడిద్దో తెలుసా? నోటి నిండా నవ్వు, కళ్ళ నిండా నీళ్ళు, ఆనంద బాష్పాలు.
నా బిడ్డ వచ్చాడని ఇంట్లోకి చేర్చుకునేవాళ్ళు. నన్ను ప్రభు పట్టుకున్న తర్వాత నా గ్రామస్తులు నాకు పెట్టిన పేరేంటో తెలుసా? ఈడ ఆడపిల్ల. ఎందుకు? ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. అమ్మ నాన్న ఇదే నా ప్రపంచం. అమ్మ నాన్న అంటే నాకు ఎంత పిచ్చి ప్రేమో తెలియని రోజుల్లో, ఇది వాక్యానికి భిన్నమన్న సంగతి నాకు తెలియక, ఇది తప్పు ఇది పొరపాటు అన్న సంగతి నాకు తెలియక, ఇలా చేయటం వాక్యానికి భిన్నమన్న సంగతి నాకు తెలియక, నా కుడి చేతి మీద అమ్మాని పచ్చబొట్టు పొడిపించుకున్నా. అమ్మాని అంత పిచ్చి ప్రేమ. నాన్న నా హీరో. నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత వాళ్ళని దుఃఖపెట్టిన దినం, వాళ్ళని ఏడ్పించిన దినం, వాళ్ళని తిరస్కారంగా మాట్లాడిన దినం, వాళ్ళకు ఎదురు చెప్పిన దినం, ఎదురు నిలవబడి మాట్లాడిన దినం, దేవుని కృప రక్షణ పొందిన తర్వాత ఎప్పుడూ నా బ్రతుకులో లేదు. సెలవులకి ఇంటికి వచ్చి 10 రోజులు 15 రోజులు ఉన్న తర్వాత మీరు నమ్ముతారా? ఆ సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు, ప్రతి సెలవులకి ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు, ఆడపిల్లకి పెళ్లి చేసి అమ్మా నాన్నలు ఎట్లా ఏడుస్తారో ఒకరినొకరు పట్టుకొని ఏడ్చేవాళ్ళు. మా అమ్మ నన్ను పట్టుకొని ఆడవా, నేను మా అమ్మను పట్టుకొని ఆడవా, రమేష్ నన్ను పట్టుకొని ఆడవా, నేను రమేష్ని పట్టుకొని ఆడవా, సురేష్ నన్ను పట్టుకొని ఆడవా, అక్క నన్ను పట్టుకొని ఆడవా. మా నాన్న మాత్రం కొంచెం నిండుకుండ కదా, అట్లాగే నిలబడి చూస్తా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా, చదువుకోవటానికే కదా, మరలా వస్తాడు కదమ్మా అని ఆయన లోపట ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం ఆ మాట అనేవాడు. ఇక చివరికి లాస్ట్లో ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏడవద్దు అని చెప్పిన ఆయన స్టార్ట్ చేసేవాడు. పక్కింటోళ్ళు ఏమనుకునేవాళ్ళు తెలుసా? వీళ్ళింట్లో ఏదో జరిగినట్టుంది అని వచ్చి తుంగి చూస్తే ఒకరినొకరిని పట్టుకొని ఏడ్చేవాళ్ళు. ఇంటికాడ నుండి రిక్షా ఎక్కేదాకా, మా ఊరు ఎంట్రన్స్లో రిక్షా ఎక్కేదాకా మొత్తం ఆడపిల్లని సాగనంపేటప్పుడు ఎట్లా సాగనంపుతారో, చదువుకోవటానికి వెళ్ళి నన్ను కానీ తమ్ముళ్ళను కానీ అక్కడ దాకా వచ్చి సాగనంపేవాళ్ళు. ఇక చూడండి, రిక్షాలో కూర్చున్న తర్వాత రిక్షా మనొక్కళ్ళకే కాదు కదా, చాలామంది కూర్చుంటారు కదా. పెద్దగా ఏడిస్తే వీళ్ళు ఎక్కడ చూస్తారు అని చెప్పి నోట్లో గుడ్డ పెట్టుకొని, అప్పట్లో కచ్చిప్ ఇది ఇంత రేంజ్ లేదులే, నాన్న మాకు కోట్ల పంచల ప్రేమగా బ్రతికే జీవితాన్ని మాకు నేర్పాడు. ప్రేమగా బ్రతికే జీవితాన్ని, కొట్లాటలు మాకు తెలియదు, వివాదాలు మాకు తెలియదు. అంత ప్రేమానురాగాలతో బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఎక్కువ కాలం బ్రతుకుతారు అని నేను అనుకోలే. ఆయన తొందరగానే వెళ్ళిపోతారు అనుకున్నా. కారణం ఏంటంటే ఒకరిని ఒకరు విడిచిపెట్టలేని ఆ ప్రేమానుబంధాలతో బ్రతికారు. అమ్మా, మీ భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా ఉంటే, మీరు ప్రేమగా బ్రతికిన విధానాన్ని పిల్లలు చూసి రేపు వాడికి పెళ్ళైన తర్వాత తన భార్యతో ప్రేమగా ఉంటాడు, ఆ కూతురు భర్తతో ప్రేమగా ఉంటుంది. నేను కించపరచాలని చెప్పట్లేదు సుమి. ఎవరైనా ఆ బలహీనతలతో ఉంటే దయతో దిద్దుబాటు చేసుకోమని, ఆ కృపలో ఉన్నారా, ఆ కృపను ఇంకా విస్తరింప చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి చెప్తూ ఉన్నా. మన కుటుంబాన్ని గూర్చి చిన్నతనం నుంచి ఎరిగిన ఒక కుటుంబం ఉంది. ఆయనకు గడిచిన కొన్ని దినాల క్రితం యాక్సిడెంట్ అయింది. నేను ఆదరణ కోవటానికి ఆయన రావాలి. అయితే రెగ్యులర్గా మన లైవ్ చూస్తారు వాళ్ళ భార్యాభర్తలు. నర్సరావుపేటలో కాలేజీ ప్రిన్సిపల్గానో హాస్టల్ వార్డెన్గానో ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయ్యి మోకాలు చెప్ప కొంచెం డ్యామేజ్ అయింది. సో రాలేని పరిస్థితిలో చిన్నతనం నుంచి అమ్మా నాన్న వాళ్ళకి తెలుసు, లైవ్ చూశారు. ఆయన చెప్పాడు, తిరిగి వచ్చేటప్పుడు
వాళ్ళ జీవిత భాగస్వామి చెప్పింది, నన్ను అడిగింది, అయ్యా అలా హైదరాబాద్ మన చర్చిలో బాప్తీసాల కార్యక్రమం ఎప్పుడయ్యా అంది. ఎందుకమ్మా బాప్తిస్మం ఎందుకు అడుగుతున్నారమ్మా అన్నాను. మంచి బాప్తిస్మం తీసుకోవాలని నేను ఆశపడుతున్నానయ్యా, బాప్తీసాలు ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, మేము బాప్తిస్మం తీసుకుంటామయ్యా అంది. అమ్మ సడన్గా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారమ్మా అన్నాను. మీ నాన్న సాక్ష్యం విన్న తర్వాత, మీ అమ్మ సాక్ష్యం విన్న తర్వాత మేము అమ్మ బయటికి తీసుకెళ్ళండి తల్లి, చెప్దాం హల్లెలూయా. ఇంత సడన్గా ఎందుకు నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావమ్మా అంటే, నాన్న సాక్ష్యం విన్న తర్వాత ఒక మంచి తండ్రిగా ఎలా బ్రతకాలి, ఓ మంచి తల్లిగా ఎలా జీవించాలి, ఆ సాక్ష్యం మా హృదయాన్ని రేపిందయ్యా. మేమిద్దరం బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాం. బాప్తిస్మం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు చెప్పండి అయ్యా, మా కుటుంబాలు అలా కట్టుకోవాలని ఆశపడుతున్నాం. ఎందుకు ఈ మాట అన్నారు? మా పిల్లలకి మేము భయం నేర్పాం, కానీ నాన్న ఓ భయం, నాన్న ఒక భయం, ఆ భయం ఒకటి నేర్పాం, కానీ భయంతో పాటు పిల్లలతో స్నేహంగా ఉండాలన్నది నిన్న విన్న తర్వాత మేము నేర్చుకున్నామయ్యా. నిజమే, సాయంత్రం ఇంటికి వస్తే పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని తన అనుభవాలు చెప్తాడు. అనలో నాన్న పిల్లల గుండెల్లో భయం ఉండాలి, దానితో పాటు పిల్లలకు ఒక మంచి స్నేహితుడిగా మీరు మారండి, లోకపు స్నేహాల వైపు పిల్లలు పరిగెత్తకుండా మీ స్నేహ బంధం దేవునిలో వారిని కట్టిపడేస్తుంది. మీరు రావటంతో అమ్మో హిట్లర్ వచ్చాడు భయం పుట్టించే వాతావరణం కలుగు చేయకండి. చూడటంతో నాన్న వచ్చాడు. యవ్వన వయసులో ఉన్న పిల్లలు కూడా మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేటట్లుగా, మా అన్న వయసు నాకు తెలిసి 55-56 సంవత్సరాలు మా అన్న వయసు. అంటే 55-60 సంవత్సరాలు అంటే నడి వయసా, యవ్వన వయసా, ముసలి వయసా? చేశారా ముసలాయన్ని? నిజమే, అవునన్నా కాదన్నా ముసలాయనే. కానీ అద్భుతం తెలుసా, 60 సంవత్సరాల ముసలాయన వాళ్ళ నాన్న చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు. అంత భయమే, డిసిప్లైనే. అదే సమయంలో ప్రేమే. మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడో తెలుసా? ఏ తండ్రికి పిల్లల పట్ల గుండెల్లో ప్రేమ ఉండదు? ప్రతి తండ్రి ప్రేమికుడే, ప్రతి తల్లి ప్రేమికురాలే. కానీ బాధ ఏంటో తెలుసా? కోపాన్ని వ్యక్తపరచగలిగినంత తేలిగ్గా మనలో ఉన్న ప్రేమను వ్యక్తపరచలేం. ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. ఇంకొకసారి చెప్తున్నా, ఏ తండ్రికి పిల్లలంటే ప్రేమ ఉండదండి, ఏ భర్తకు భార్య అంటే ప్రేమ ఉండదండి, ఏ భార్యకు భర్త అంటే ప్రేమ ఉండదండి. అసలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేని పిల్లలు ఎవరున్నారు? పిల్లల పట్ల ప్రేమ లేని తల్లిదండ్రులు ఎవరున్నారు? అఫ్కోర్స్ కొంతమంది మూర్ఖులు ఉంటారు, నేను వాళ్ళ గురించి మాట్లాడను. ఇంత దైవికమైన వాతావరణంలో పెరిగే మన గుండెల్లో భర్త అంటే నీ గుండెల నిండా ప్రేమ ఉందమ్మా, భార్య అంటే నీ గుండెల నిండా ప్రేమ ఉందయ్యా. పిల్లలు నీ పంచప్రాణాలు అంటారే, నీ పిల్లలు నీ గుండెల నిండా ఉన్నారు. కానీ లోపట ప్రేమించి బహిరంగంగా గద్దిస్తే మా అమ్మ కోపిస్తుంది అన్నదే వాళ్ళకు గుర్తుండిపోద్ది. మా నాన్న హిట్లర్, ఈయన కోపం తప్ప ప్రేమ పంచడం రాదు, ఆ ఒక్క కోణంలోనే చూస్తారు. కోపగించుకున్న నీవు ఒకానొక సందర్భంలో దగ్గర కూర్చోబెట్టుకొని, నాన్నా నీ మీద ఎందుకు కోపగించుకున్నానో తెలుసా, నేను కొట్టినందుకు నేను బాధపడ్డారా అని గుండెల్లో ఉన్న ప్రేమ చెప్పు. అప్పుడు వాడు ఏమనుకుంటాడో తెలుసా? దేవుడు ఎవరో కాదురా, మా నాన్నే దేవుడురా అంటారు. ఈ రెండు ఆయనలో నేను చూసా.
8వ తరగతి క్వార్టర్లీ మార్కులు వచ్చాయి. అందరూ మా నాన్న దగ్గరికి వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు చూపించారు. నేను మాత్రం చూపించలా. నాన్న ఏది ప్రోగ్రెస్ కార్డు అన్నాడు. బీరువాలో టంగు పెట్లు పెట్టే నాన్న అన్న. ప్రోగ్రెస్ కార్డు ఇచ్చింది ఎందుకు చూపించడానికి కదా అన్నాడు. ఎందుకు చూపించలేదో నాకు తెలుసు, ఆయనకు అర్థమైపోయింది. ప్రోగ్రెస్ కార్డు చూశాడు. ప్రోగ్రెస్ కార్డు అదే టంగు పెట్లు పెట్టిరా అని పెట్టి రమ్మన్నాడు. ఆ లోపల గదిలోకి వెళ్తే వెంటనే గడిపెట్టేసాడు తలుపుకి. గడిపెట్టినతో నాకు అన్నీ అర్థమైపోయింది. అన్నం తిప్పటానికి, హాస్టల్లో అన్నం తిప్పటానికి ఇంతలా కర్ర, అది తెడ్డు అంటారు కదా, తెడ్డు కాదు, తెడ్డు కంటే పొడుగ్గా ఉంటుంది. ఇంతలా కర్ర, ఎంత పొడుగు, ఇట్లా తిప్పేవాడు. ఆ కర్ర తీసుకున్నాడు. పద ఆ హాస్టల్ మూలకు పద అన్నాడు. ఇక అప్పుడు నాకు అర్థమైంది, వదకు సిద్ధమైన గొర్రెపిల్లలాగా మౌనంగా వెళ్ళిపోయా. కొట్టాడండి. ఒంటి నిండా వాతలు. నిన్న ఒక ఆయన చెప్పాడు కదా, శతగొట్టి వదిలిపెట్టాడు. ఆ రోజుల్లో నెక్కరే, ఎక్కడ వాతలు, అరికాలు, గిలకల దగ్గర, చేతులు, ఒళ్ళంతా వాతలు. మనసులో ఏమనుకున్నాను తెలుసా? అసలు ఈయన తండ్రి ఎట్టుంటాడు? గుడ్డును బాదినట్టు బాస్తాడా? ఏమి తండ్రి ఈయన? ఎన్ని తిట్టుకున్నానో. హిట్లర్ అనేవాడు చచ్చాడేమో కానీ ఆయన ఆత్మ మాత్రం ఈయన మీదే ఉందరా. హిట్లర్ చచ్చాడు కానీ ఆత్మ చావలేదురా, ఈయనే హిట్లర్ అని అనుకున్నా. స్కూల్కి వెళ్ళా. ఆ రోజుల్లో చెక్క బల్లలు ఉండేవి కదా, ఆ చెక్క బల్లల మీద కూర్చుంటే వాతలు పడిన ఒంటి మీద నరకం కనపడుతుంది. కూర్చోలేక ఇట్లా అంటున్నా అటు ఇటు కదులుతూ ఉంటే అదేదో డ్యాన్స్ అనుకొని మా శివరాజు మాస్టర్ 2వ కోటింగ్ వేసాడు. అటు ఇటు కదులుతున్నా, మా నాన్న కొట్టాడని ఏం చెప్తా, ఆయన స్టార్ట్ చేశాడు. ఎంత తిట్టుకున్నా. ఎవరిని? శివరాజు మాస్టర్ని కాదు, మా నాన్నని. ఇక హాస్టల్కి వచ్చేటప్పుడు ఎన్ని ఆలోచనలు తెలుసా? అసలు హాస్టల్కి వెళ్ళొద్దు, ఎటొకటి వెళ్ళిపోదాం. ఎటు వెళ్ళిపోదాం అన్న దానికి సమాధానం దొరక హాస్టల్కి వచ్చా కానీ ఇటు వెళ్ళిపోదాం అన్న ఆన్సర్ దొరికింటే ఎటో పోయేవాడిని. ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదుగా, బస్ ప్రయాణాలు అంతా కన్వీనియంట్గా ఉండేది కాదుగా. హాస్టల్కి వచ్చా. హాస్టల్కి రావటంతో భోజనానికి వెళ్ళే ముందు, రేయ్ ఇక్కడ భోజనం చేయొద్దు, ఈరోజు భోజనం లేదు, ఇంటికి పద అన్నాడు. భోజనం లేదు ఇంటికి పద అంటున్నాడంటే 3వ కోటింగ్ అక్కడ స్టార్ట్ అయిద్దేమి ఇప్పుడు. ప్రభువా ఏంటిది, ఎటు వెళ్ళిపోవాలా? ఇంటికి వెళ్ళా. అద్భుతం తెలుసా? ఇంటికి వెళ్తే ఎప్పటికీ ఆ సువాసన నాకు జ్ఞాపకం. దాని పేరు మల్లెపువ్వు. మల్లెపువ్వుతో ఒక అద్భుతమైన కూర వండాడు. అన్న మల్లెపువ్వుతో ఎట్లా వండుతారో మాకు చెప్పండి అన్న. డైరెక్ట్గా ఇక్కడ చెప్పలేను, పర్సనల్గా అడిగినప్పుడు చెప్తా. మంచిగా గుమగుమలో ఇంటికి రమ్మన్నాడు. వాసన గుమగుమ. ఎంతగా నన్ను ఎందుకు పిలిచినట్టు? అమ్మ ఎందుకు పిలిచాడు నాన్న అన్న. ఏమో నాకేం తెలుసయ్యా, మీ తండ్రి కొడుకులు నాకేం తెలుసు, నువ్వేం చేసావు, మరి ఎందుకు రమ్మన్నాడు, నీకు తెలిసి ఉండొచ్చులే అమ్మా, ఎందుకు రమ్మన్నాడు అన్న. ఏమో నాకేం తెలియదయ్యా, నాకేం చెప్పలేదు. అమ్మ విజయమ్మ భోజనం పెట్టు. అమ్మను పట్టుకొని కూడా మామూలుగా భాష ఉంటుంది కదా, ఏమే అని పిలిచిన జ్ఞాపకం లేదు. విజయమ్మా అనేవాడు. నేను అక్కను కూడా జ్యోతమ్మా అంట. నా తండ్రి దగ్గర నుంచి నేను నేర్చుకుంది. అమ్మాయిలను పట్టుకొని కూతుర్లను పట్టుకొని అమ్మా అంటాడు, మమ్మల్ని పట్టుకొని అయ్యా అంటాడు. అరే అన్న మాట, అరే అంటాం తప్పేం కాదు, స్వతంత్రంతో అంటాం, అది వేరే సంగతి. అయ్యా అన్న మాటే కానీ ఇంకొక పదం వాడిన జ్ఞాపకం లేదు. అమ్మ ఎందుకు పిలిచాడమ్మా అంటే, ఏమోనయ్యా నాకు తెలియదు అయ్యా, మరి మీ తండ్రి కొడుకుల మధ్య ఏమైందో అన్నాను. అమ్మ విజయమ్మ భోజనం పెట్టు అన్నాడు. ఆయనకి ప్లేటు పెట్టింది, అన్నం వేసింది. నాకు ఒక్కడికే పెట్టేవేంటి, అడుగు కూడా పెట్టు అన్నాడు.
రా నాన్న అన్నాడు. కూర్చోబెట్టుకున్నాడు. అన్నం కూర ప్లేట్లో వేశారు. ఆయన ముద్ద కలుపుకొని ఆ ముద్ద నా నోట్లో పెడితే ఏమన్నాడు తెలుసా? నాన్న, నీ మీద కోపంతో నేను కొట్టలేదురా, నేను కొట్టాలన్న మనసుతో కొట్టలేదురా, నేను కొట్టే ప్రతి దెబ్బ నేను ప్రయోజకుని చేయాలని, మాకంటే మీరు గొప్పవారిగా నిలవబడాలని ప్రేమతో కొట్టే కానీ కోపంతో కొట్టలేదురా. ఆయన తన చేతితో అన్నం తినిపిస్తూ ఉంటే నాన్న నాకు ఎట్లా కనపడ్డాడో తెలుసా? దేవుడు ఎవరో కాదురా, నాన్నే దేవుడురా. ఆ రోజు ముద్ర వేయబడింది. ఆయన చనిపోయే ఆఖరి క్షణం వరకు మై హీరో, మై రోల్ మోడల్. ఒకవేళ భూమి మీద ఎవరిలాగా బ్రతకాలి అని నన్ను ఎవరైనా అడిగితే నేనంట, నేను ఇంకొకరిని కృంగదీయట్లా, మీ అందరికంటే ఏదో గొప్పోడు అని చెప్పడానికి కాదు. నేను ఆయన అలా చూస్తూ వచ్చా, నేను అలాగే చూస్తూ వచ్చా. ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. బలహీనతలు నేను కూర్చి ఆలోచించకుండా ఆయన ఎప్పుడు నాకు అలా కనపడతాడు. నన్ను ఎవరైనా వచ్చి అయ్యా ఎవరిలా బ్రతకాలనుకుంటావు భూమి మీద అని నన్ను అడిగితే నేను టకమని చెప్పే మొట్టమొదటి మాట, మా నాన్నలా బ్రతకాలని కోరుకుంటానయ్యా, మా నాన్నలా బ్రతకాలని కోరుకుంటా. నీ పిల్లలు నిన్ను గూర్చి అంతకంటే శ్రేష్టమైన మాట అందరుగాక. ఎప్పుడైతే అలా అన్నాడో అప్పటి నుంచి చదువులు స్టార్ట్ అయిపోయాయండి. ఆర్డినరీ స్టూడెంట్ని ఆ స్కూల్లో నేను 10th క్లాస్ బయటకు వచ్చేటప్పుడు ఆర్డినరీ స్టూడెంట్ని క్లాస్ సెకండ్ వచ్చా. 436 మార్కులు, 436 మార్కులు. ఏది 1991 సంవత్సరంలో 436 మార్కులు. అమ్మా, అయ్యా, ప్రేమికులుగా బ్రతకండి, పిల్లలకు ప్రేమను పంచే వ్యక్తులుగా బ్రతకండి. మీ గుండెల్లో ఉన్న ఎమోషన్ పిల్లలకు పంచే విషయంలో ఫెయిల్ కాకండి. భర్తకు కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడండి, భార్య ప్రేమగా మాట్లాడండి, కుటుంబ సభ్యులందరినీ